అస్తి నాస్తి శిరో నాస్తి బాహురస్తి నిరంగుళిః నాస్తి పాదద్వయం గాఢం అంగమాలింగతి స్వయం. అస్తి నాస్తి ఎముక లేదు, శిరో నాస్తి తల లేదు, బాహురస్తి నిరంగుళిః చెయ్యి ఉంది కానీ వేళ్ళు లేవు, నాస్తి పాదద్వయం కాళ్ళు లేవు, గాఢం అంగమాలింగతి స్వయం శరీరాన్ని స్వయంగా గట్టిగా కౌగిలించుకుంటుంది. అది ఏమిటి? యూతకం అంటే చొక్కా. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యః సర్వదేవానాం దీయతామేకముత్తరం. కిమిచ్చతి నరః కాశ్యాం మానవుడు కాశీలో ఏమి కోరతాడు? మృత్యువు. భూపానాం కో రణే హితః యుద్ధంలో రాజునకు హితమైనది ఏమిటి? జయం. కో వంద్యః సర్వదేవానాం దేవతలందరికీ పూజ్యుడెవరు? మృత్యుంజయుడు. దీయతామేకముత్తరం ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం ఉంటుంది. మృత్యుంజయః. సీమంతినీషుకా శాంతా రాజా కో భూత్ గుణోత్తమః విదూషాంకా సదా వంద్య అత్రైవోక్తం న బుధ్యతే. స్త్రీలలో శాంత స్వభావురాలు ఎవరు? రాజా కో భూత్ గుణోత్తమః గుణవంతులలో శ్రేష్టమైన ఉత్తముడైన రాజు ఎవరు? విదూషాంకా సదా వంద్య విద్వాంసులు దేనిని ఎక్కువగా గౌరవిస్తారు? అత్రైవోక్తం న బుధ్యతే ఇక్కడనే సమాధానం చెప్పబడింది, తెలియలేదు కదా. సీమంతినీషుకా శాంతా సీతా రాజా కో భూత్ గుణోత్తమః రామః విదూషాంకా సదా వంద్య విద్య. పురుషః కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. అన్ని రకాల కళలను తెలిసిన వాడిని ఏమంటారు? ఆ శబ్దంలో మధ్యలో ఉన్న 2 అక్షరాలను తీసివేస్తే స్వర్గం అనే అర్థం వస్తుంది. ఆ శబ్దం ఏమిటి? అన్ని రకాలైన కళలను తెలిసినవాడు నాగరిక. దాని మధ్యనున్న 2 అక్షరాలను తీసివేస్తే మిగిలేది నాక అంటే స్వర్గము. విష్ణోః కా వల్లభాదేవి లోకత్రితయచారిణి వర్ణవాద్యాంతిమౌ దత్వా కః శబ్దః తుల్యవాచకః. 3 లోకాలలో సంచరించున్నది విష్ణువుకు ప్రియమైన భార్య ఎవరు? లక్ష్మి అంటే మా. ఆ శబ్దానికి ముందు చివర 2 అక్షరాలను చేరిస్తే సమానమైన అనే అర్థం రావాలి. ఆ శబ్దం ఏది? మాకి ముందు చివర సా నా అనే అక్షరాలను చేరిస్తే సమానం అనే అర్థం వస్తుంది. న తస్యాదిః న తస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద. ఈ శ్లోకంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భ్రాంతిని కలుగచేస్తుంది, రెండవది సమాధానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తుంది. మొదటి అర్థం దానికి ఆది అంతము లేదు, మధ్యలో ఉన్నదే నీలోనూ నాలోనూ ఉన్నది, అది ఏమిటి? రెండవ అర్థం అది నా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది, చివరలో నా అనే అక్షరం ఉంటుంది. యా అనే అక్షరం మధ్యలో ఉన్నది. నీకు నాకు ఉంది, అది ఏంటో తెలిస్తే చెప్పు. నయనం దానికి సమాధానం. ఈ పదంలో మొదటిలోనూ చివరిలోనూ నా అక్షరం ఉంది, మధ్యలో యకారం ఉంది. దంతైహీనః శిలాభక్షి నిర్జీవో బహుభాషకః గుణస్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్చతి. పళ్ళు లేకపోయినా రాళ్ళు తింటుంది, ప్రాణం లేకపోయినా బాగా మాట్లాడుతుంది, చాలినంత గుణసంపద ఉన్నా కూడా ఇతరులను అనుసరిస్తుంది. అది ఏమై ఉంటుందో ఊహించగలరా? పాదరక్ష
అంటే చెప్పులు. ఆపదో దూరగామీ చ సాక్షరో నచ పండితః అముకః స్ఫుటవక్తా చ యో జానాతి స పండితః. పాదాలు లేవు, అయినా దూరం వెళ్ళగలదు. అక్షరాలు తెలుసు, కాని పండితుడు కాదు. నోరు లేదు, కాని స్పష్టంగా మాట్లాడుతుంది. అది ఏమిటి? అది సమపత్రం, పోస్ట్ కార్డ్. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః త్రినేత్రధారి నచ శూలపాణిః త్వగ్వస్త్రధారి నచ సిద్ధయోగి జలంచ బిభ్రన్ న ఘటే న మేఘః. చెట్టు కొమ్మల చివరన నివసిస్తుంది, కానీ పక్షి కాదు. దానికి 3 కన్నులు ఉన్నాయి, కానీ శివుడు కాదు. నార వస్త్రాలు ధరిస్తుంది, కానీ సిద్ధుడైన యోగి కాదు. నీరు ఉంటుంది, కానీ అది కుండ కాదు, మేఘము కాదు. అది ఏమిటి? కొబ్బరికాయ, నారికేలం, కొబ్బరికాయ. సానుజః కాననం గత్వా యాతు ధానాన్ జగానకః మధ్యే వర్ణత్రయం దత్వా రావణః కీదృశో వద. తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులను సంహరించినది ఎవరు? అదే శబ్దానికి మధ్యలో 3 అక్షరాలు చేర్చి రావణుడు ఎటువంటి వాడో చెప్పండి. తమ్ముడితో అడవికి వెళ్ళి రాక్షసులను సంహరించింది రామః. రామః శబ్దంలో మధ్యలో క్షసోత్త అనే అక్షరాన్ని చేరిస్తే రాక్షసోత్తమః అయ్యింది. అది ఎవరు? రావణుడు. రావణుడు రాక్షసోత్తముడు.